పొట్టలో పేగుల టీబీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో పేగుల టీబీ అనేది అది ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అదేం సార్, పేగులకు టీబీ రావటం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పేది అబద్ధం. మీరు అసలు మీకేం తెలియనట్టుంది. పేగులకు టీబీ రావటం ఏంటంటే ఊపిరితిత్తులకు టీబీ రావటం అనేది విన్నాం, కానీ మరి పొట్టలో పేగులకు టీబీ రావటం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పేది చాలా అబద్ధం. మీకేం తెలియనట్టుంది. పేగులకి టీబీ అనేది మేము ఎప్పుడు వినలేదు, కానీ ఊపిరితిత్తుల టీబీ అనేది విన్నాం. అది ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని వచ్చిందని తెలుసు. ఇది ఒకప్పుడు పూర్వకాలంలో ఈ టీబీ వచ్చినప్పుడు ఇంట్లో పెట్టి తాళం వేసేవాళ్ళు. ఎందుకంటే ఇతరులకు కూడా వచ్చి అవకాశం ఉంది కాబట్టి, ఇది అంటువ్యాధి కాబట్టి. ఇదివరకు వస్తే చాలా ప్రాణాంతకమైన జబ్బు, చాలా అంటువ్యాధి కూడా. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంట్లో పెట్టి తాళం వేసేవాళ్ళు, ఇతరులకి రాకుండా ఉంటాను. అయితే పేగుల టీబీ అంటున్నారు. మరి ఊపిరితిత్తుల టీబీ అయితే విన్నాం, కానీ పేగుల టీబీ అయితే మేము వినలేదు. అయితే పేగుల టీబీ అనేది ముమ్మాటికి నిజం. మరి పేగులకి వచ్చే టీబీ ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పేగులకి టీబీ అనేది మామూలుగా ఆవులు కానీ గేదెలు కానీ మరి కలుషితమైన ఆహారం కానీ కలుషితమైన వాటర్ కానీ తిన్నప్పుడు తాగినప్పుడు మరి అది ఈ గేదెలకి ఆవులకి పేగుల టీబీ అనేది వస్తుంది. మరి గేదెలు పాలిస్తాయి, ఆవులు పాలిస్తాయి. ఆ పాలు మరి వాటికి క్షయవ్యాధి వచ్చింది కదా, పేగులకి టీబీ వచ్చింది కాబట్టి ఆ పాలు గేదెల నుంచి పాలు వస్తాయి, ఆవుల నుంచి పాలు వస్తాయి. ఆ పాలని మనం వేడి చేసుకోకుండా పచ్చి పాలు తాగినట్లయితే దానికి ఉండే పేగుల టీబీ అనేది మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని పాలు బర్రెకి కానీ గేదెకి కానీ పాలు తీసేటప్పుడు ఆ పొదుగు మీద నీళ్లు చల్లుతారు. ఎందుకు? అక్కడ వైరస్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోయిద్దని నీళ్లు జల్లిన తర్వాత పాలు తీస్తారు. మరి ఈ విధంగా మరి పేగులకు టీబీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పేగుల టీబీ అనేది మామూలుగా మనిషికి ఏదైనా జలుబు కానీ దగ్గు కానీ తెమడ కానీ వచ్చినప్పుడు మరి ఆ తెమడ మనిషి ఉయ్యకుండా మింగినప్పుడు అది రక్తంలోకి వెళ్ళి రక్తం నుంచి పొట్టలోకి వెళ్ళి పొట్టలో పొట్టని కాపాడే శ్వాసగ్రంథులు ఉంటాయి. శ్వాసగ్రంథులు ఆడిని లింఫ్ గ్లాండ్స్ అంటారు. వీటిలో చేరి ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ శ్వాసగ్రంథులు ఆ లింఫ్ గ్లాండ్స్ అని ఉబ్బి పగిలిపోయి పొట్టలో నీరు చేరి మనకి పేగుల టీబీ వచ్చే అవకాశం ఉంది. అందుకని తెమడ వచ్చినప్పుడు ఊసేయాలి, మింగకూడదు. అంటే క్షయవ్యాధి ఉండేవాళ్ళు మరి ఆ తెమడ వస్తే ఊసేయాలి తప్ప మింగితే ఏమైందంటే ఎక్కడ పడితే అక్కడ కూడా ఊయకూడదు. ఎందుకు? అంటువ్యాధి ఒకరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఒకసారి ఏదన్నా డబ్బాలో కానీ ఎడన్నా ఉయ్యాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ ఉయ్యకూడదు, మింగకూడదు. మింగితే మటుకు పొట్టలోకి వెళ్ళి పేగుల టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చింది. ఇది పూర్వకాలంలో వచ్చినప్పుడు మరి అంటువ్యాధి కాబట్టి ఇంట్లో పెట్టి తాళం వేసి ఇతరులకు రాకుండా ప్రభుత్వం చూసేది. అయితే ఈ తెమడ మింగటం వల్ల పేగుల టీబీ వచ్చిందని మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ పేగుల టీబీ వచ్చిన తర్వాత అది పగిలిపోయి ఆ శ్వాసగ్రంథులు లింఫ్ గ్లాండ్స్లు పగిలిపోయి ఆ పొట్టంతా కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి నీరు వచ్చేస్తుంది. అయితే ఈ గోడల మీద పేగుల యొక్క గోడల మీద నివసిస్తాయి. ఈ పేగుల యొక్క గోడల మీద నివసించి ఇది పెద్ద పేగులు చిన్న పేగులు కలిసే గోడల వద్ద ఈ పేగుల టీబీ అనేది వస్తుంది. అయితే ఇదివరకు భయపడే జబ్బు, కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మంచి శాస్త్రజ్ఞులు తమ జీవితాలను అర్పించి మంచి మందులు కనిపెట్టి ఈ జబ్బు తగ్గించి ప్రయత్నం చేశారు. అయితే 9 నెలలు ఈ టీబీకి మందులు వాడాలి. 3 నెలలు వాడిన తర్వాత ఆకలి అది పుట్టింది. తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత వాడిన తర్వాత మళ్ళీ ఎక్స్రే తీస్తారు. ఫస్ట్ 3 నెలలు వాడిన తర్వాత ఎక్స్రే తీస్తారు. మళ్ళీ 6 నెలలు వాడిన తర్వాత ఎక్స్రే తీస్తారు. మళ్ళీ 9 నెలలు వాడిన తర్వాత ఎక్స్రే తీసి మరి జబ్బు తగ్గినాకే మందులు ఆపేయమంటారు. అయితే ఈ పేగుల టీబీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే పొట్ట నొప్పి ఉంటుంది, పొత్తి కూడా ఎత్తుగా ఉంటుంది, పొట్టలో నీరు జరిద్ది, వాంతులు అవుతాయి, వికారం వచ్చింది, జ్వరం వస్తుంది, ఆకలి పోయింది, మనిషి తగ్గిపోతాడు. మరి రేత్రిపూట చెమటలు వస్తాయి. మరి ఆడవాళ్ళకి ఋతుస్రావణ ఆగిపోతుంది, తెమడ వచ్చింది, మరి తెల్ల తెమడ వచ్చింది, పచ్చకళ్ళు వచ్చింది. పచ్చకళ్ళు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను, తెల్లకళ్ళు వైరల్ ఇన్ఫెక్షను. ఈ విధంగా పొట్ట టీబీ అనేది మనకి
రావటానికి అవకాశం. అందుకని తెమడ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఊసేయాలి. అందుకని ఈ టీబీ ఉండోళ్ళు అంటువ్యాధి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జాగ్రత్త ఒకసారి వేసినట్లయితే ఇతరులకు కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు టీబీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మంచి మందులు ఇస్తుంది. 9 నెలలు కోర్సు అయితే శుభ్రంగా తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఉచితంగా ఈ టీబీ మందులు అనేది సప్లై చేస్తుంది. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. జబ్బు వస్తే 9 నెలల కోర్సు వాడితే తగ్గిపోతుంది. ఈ టీబీ బ్యాక్టీరియా ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియాలో వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇది టీబీ యొక్క కథ, పేగులు టీబీ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.